హాయ్ అండి, నేను మీ కోనసీమ అమ్మాయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే 31st నైట్ చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ కేక్తో. ఇంకా 12 గంటల వరకు మెలకుగా ఉండాలంటే కష్టమే కదా, అందుకని ముగ్గులు పెట్టుకున్నాం. 12 అవగానే కేక్ కట్ చేసుకుని మా న్యూ ఇయర్ని ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే మా అన్నయ్య వాళ్ళు నైట్ 12 o'clockకి ఫుల్గా సౌండ్ పెట్టేసి రచ్చ రచ్చ చేసేసారు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఇలా మా నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. మార్నింగ్ లేవగానే శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. అభిషేకం కూడా చేయించుకున్నాం. అభిషేకం అవ్వగానే హారతి తీసుకుని దర్శనానికి వెళ్ళాం. గుడి అయితే అస్సలు ఖాళీ లేదు. న్యూ ఇయర్ కదా, మొదటి పూజ వినాయకుడిదే అని ప్రతి ఒక్కరూ వినాయకుడి గుడికి వస్తారు. అలాగే స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం పెన్నెల పూజ కూడా చేస్తారు, అది కూడా ఎగ్జామ్స్ టైంలో. అలాగే ఈ సంవత్సరం కూడా 1,00,000 పెన్నెల పూజ చేస్తున్నారు. అది ఎప్పుడంటే జనవరి 22, 2026 గురువారం నుండి జనవరి 24, 2026 శనివారం వరకు ఈ పూజ జరుగుతుంది. అన్ని దేవుల్ని దర్శించుకొని మేమైతే బయటకు వచ్చాం. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. మేము కూడా ఇక్కడే భోజనం చేసేసి ఇంకే ఇంటికి బయలుదేరాం. ఇక్కడ కొబ్బరి పచ్చడి నా ఫేవరెట్. సో అదండి మా ఈ న్యూ ఇయర్ ముచ్చట్లు. ఈ న్యూ ఇయర్ అంతా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అండ్ దెన్ బాయ్ బాయ్.